దారిలోకి వచ్చారా సరే, లేకపోతే మీ అంతు చూస్తాం. ప్రతిపక్షాలను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రజెంట్ కేంద్రంలో అధికారం అనుభవిస్తున్నటువంటి బీజేపీ ప్రస్తుత ఫార్ములా ఇది. ఇందుకోసం సామ దాన వేద దండోపాయాలను ప్రయోగిస్తూ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీ యొక్క సంస్థలని అడ్డంగా వాడుతుంది. ఒక బీజేపీనే కాదు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఫార్ములాను పక్కగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాయి. వారికి అనుకూలంగా వింటే సరే, లేకపోతే వారిపై ఈడీ దాడులు, సిబిఐ కేసులు, ఐటీ సోదాలు చరా మామూలే. ఇవి విమర్శలు కావు, దేశ ప్రజలకు కనిపిస్తున్నటువంటి స్పష్టమైన నిజాలు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈడీ, సిబిఐలను గట్టిగానే వాడింది. ప్రస్తుతం బీజేపీ మాత్రం ఈ యొక్క వాడకాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కు తీసుకెళ్తుంది. తమ పొలిటికల్ ఎజెండా కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లు బీజేపీ చేతిలో పప్పెట్స్గా మారాయి. ప్రతిపక్షాలకు చెందిన లీడర్లపై కిరికిరి దాడులు చేసేందుకు ఓ అస్త్రంగా ఉంటున్నాయి. అధికారాన్ని పదనంగా ఉంచుకునేందుకు ఈ సంస్థలను అడ్డదారిలో ఉపయోగించుకుంటుంది బీజేపీ. ఒక లీడర్కు వ్యతిరేకంగా సిబిఐ, ఈడీ కేసులు పెండింగ్లో ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఇలా కేసులు ఉన్న నాయకులు బీజేపీలోకి ఒక్కసారి కాలు మోపితే చాలు, ఆ కేసులు క్లోజ్ అయిపోతున్నాయి, లేదంటే మూలన పడుతున్నాయి. బీజేపీలో తీర్థం పుచ్చుకుంటే చాలు, వారందరి కేసులు చాలా ఈజీగా పరిష్కారం అయిపోతూ ఉన్నాయి. కాదని బీజేపీకి ఎదురు తిరిగినా, వారి విధానాలను ప్రశ్నించినా వెంటనే ఈడీ, సిబిఐ యాక్టివేట్ అవుతాయి, సదరు నేతలను జైల్లోకి నెడతాయి. అయితే దీనికి సంబంధించి అయితే సెప్టెంబర్ 2022లో ఈడీ నమోదు చేసిన కేసులకు సంబంధించిన నేషనల్ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. ఆ స్టోరీ ప్రకారం గత 18 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే మొత్తం 147 మంది నాయకులను అరెస్టు కావడమో లేకపోతే విచారణ ఎదుర్కోవడమో జరిగింది. ఈ 147 మందిలో 80% ప్రతిపక్షాలకు చెందిన వారే ఉన్నారు. మరోవైపు సిబిఐ కలలో పడిన 200 మంది నాయకుల్లో కూడా 80% మంది ప్రతిపక్షాలకు చెందినవారే. ఈ 18 ఏళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలే. దీంతో పాటు ఒక విషయం చెప్పాలంటే 2014 నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ తీరేంటో ఈ రిపోర్టులను చూస్తే తెలిసిపోతుంది. బీజేపీ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు అంతకుముందు యూపీఏ పాలనలో పోల్చుకుంటే ప్రస్తుత ప్రతిపక్షాలపై ఈడీ కేసులు 4 రెట్లు పెరిగాయి. గత 9 ఏళ్లలో ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 95% బీజేపీ ప్రత్యర్థులపైనే ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఇవన్నీ 2022 వరకు సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే. 2023లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఈడీ, సిబిఐ దాడులు రాజకీయ ఎజెండాగానే జరిగాయని చెప్పేసి విపక్షాలు బలంగా వినిపించాయి. దీంతో పాటు ఇప్పటి వరకు కేసులు, దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న నేతలు బీజేపీలో చేరగానే నిర్మా సర్ఫ్ వేసి రుద్దినంత స్వచ్ఛంగా మారిపోతా ఉన్నారు. అప్పటి వరకు అటాకింగ్గా వ్యవహరించినటువంటి ఈడీ, సిబిఐలు వాళ్ళు ఒక్కసారి బీజేపీలో జరిగిన తర్వాత హఠాత్తుగా అన్ని వదిలేసి మరో ప్రతిపక్ష నేతలపై ప్రణాళికలు రూపొందించుకునే పనిలో ఉన్నాయి. ఇందుకు మరో ఉదాహరణ బీజేపీ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారాయణ రాణే, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ విపక్ష నాయకుడు సువేందు, అలాగే కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, శివసేన నేత భావనా గౌలి, అలాగే యశ్వంత్ జాదవ్, ప్రతాప్ సర్ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందిన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీతో దోస్తి కట్టగానే వారిపై పెట్టిన ఈడీ కేసులు మ్యాజిక్ చేసినట్టుగా మాయమైపోయాయి. ఇప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతల్లో కాంగ్రెస్ చెందిన కార్తీ చిదంబరం, డీకే శివకుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ నేత మాయావతి, సమాజ్వాదీ నాయకుడు ఆజం ఖాన్, ఎన్సీపీ నుంచి అనిల్ దేశ్ముఖ్, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ, పార్థ చటర్జీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మనీష్ సిసోడియా, జార్ఖండ్కు సంబంధించినటువంటి హేమంత్ సోరెన్ ప్రభుత్వం, అలాగే బీహార్కు సంబంధించినటువంటి తేజస్వి యాదవ్, అలాగే తమిళనాడుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం, తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు ఉన్నారు. గత కొద్ది కాలంగా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈడీ, సిబిఐల అస్త్రం వాడుతుంది ప్రస్తుతం ఉన్న బీజేపీ. అందులో భాగంగానే ఈడీ ఎమ్మెల్సీ కవితను కస్టడీ పేరిట ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అటు వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుంది. రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ టార్గెట్ ఎవరైతే వాళ్ళే ఈడీ, సిబిఐ టార్గెట్గా మారుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే విపక్ష పార్టీలు ఏమైనా పెద్ద కార్యక్రమాలు చేపడితే చాలు, ఆ పార్టీల నేతలకు ఈడీ లేక సిబిఐ నుంచి సమాన్లు గ్యారెంటీగా అందుతూ ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికల టైంలోనే ఈ దాడులు కొనసాగుతుండడంతో అందరికీ ఏదైతే దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ అలాగే సిబిఐ పై నమ్మకం సన్నగిల్లేలా ఆ యొక్క సంస్థలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఇన్నర్ ఏజెంట్లతో కంటికి కనిపించకుండా కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి అవసరమైన పనిని
చక్కబెడుతూ ఎలాంటి అడ్డు లేకుండా చేయడమే బీజేపీ పార్టీకి స్టార్ క్యాంపెయిన్గా ఉండడమే ఈరోజు ఈడీ సిబిఐలుగా వ్యవహరిస్తున్నటువంటి కథ. దీంతో పాటు